ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు సీఎం జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న వార్త సంచలనంగా మారింది. తాజాగా షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్, పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కలిసి దిగిన ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇరువురు కడప విమానాశ్రయంలో ఫోటోలు దిగినట్లు సమాచారం. విజయవాడకు వస్తుండగా కడప ఎయిర్పోర్టులో బీటెక్ రవి, బ్రదర్ అనిల్ తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆసక్తి సంభాషణ నడిచింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార వైసీపీకి ఎదురు దెబ్బలు తప్పడం లేదు. ముఖ్యంగా కీలకమైన నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేసి విపక్ష టీడీపీలో చేరిపోతున్నారు. ఇదే క్రమంలో ఇప్పటికే విశాఖకు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వైసీపీని వీడి జనసేనలో చేరిపోగా, ఇవాళ కడప జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీ అదే బాట పట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలో వలసలు సహజమే అయినా అధికార పార్టీలో నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు సైతం విపక్ష పార్టీలో చేరిపోతుండటం కలకలం రేపుతోంది. ఇవాళ అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ఆ పార్టీని వీడి టీడీపీలో చేరిపోయారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. గతంలో కాంగ్రెస్ టీడీపీలో పనిచేసిన ఆయన ఇవాళ మరోసారి టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన సందర్భంగా సి రామచంద్రయ్య ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం మళ్లీ కోలుకోలేని విధంగా జగన్ అప్పులు చేశారని ఆయన మండిపడ్డారు. ప్రజల చర్మం వలిచి పన్నులు కట్టిస్తే తప్ప జగన్ చేసిన అప్పులు తీరవని రామచంద్రయ్య తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జగన్ కు చెప్పినా వినే పరిస్థితి లేదన్నారు. అందుకే టీడీపీలో చేరినట్టు తెలిపారు. తనలాగే వైసీపీలో చాలా మంది ఉన్నారని రామచంద్రయ్య చెప్పుకొచ్చారు. వారంతా సమయాన్ని బట్టి బయటకు వస్తారన్నారు.